ధాత్రిని ఒక రౌడీ చూసేసి డౌట్ వచ్చి గుర్తుపట్టేసి ఉంటాడు. వెంటనే మాతాజీ దగ్గరికి వెళ్ళి, "మాతాజీ, ఆ జేడీ వాళ్ళు లోపలికి వచ్చారని నాకు డౌట్‌గా ఉంది" అని చెప్పటంతో, "ఏంటి జేడీ ఆశ్రమం లోపలికి వచ్చిందా? నేను చూసుకుంటాను" అని మాతాజీ చెప్తుంది. వెంటనే ఒక సమావేశం ఏర్పాటు చేస్తుంది. "ఏంటి మాతాజీ, ఎందుకు ఉన్నట్లుండి ఈ సమావేశం" అని అడుగుతూ ఉంటే, ధాత్రి, రమ్య కూడా అక్కడే నిలబడి మొత్తం వింటూ ఉంటారు. "నేను మీ మధ్య ఉండే దైవ దూతని. ఈ పవిత్రమైన మానవ సేవ చేయకుండా కొన్ని దుష్ట శక్తులు నన్ను అడ్డుకుంటున్నాయి" అని మాతాజీ ధాత్రి, రమ్యని ఉద్దేశించి చెప్తూ ఉంటుంది. దాంతో ధాత్రి, రమ్య చాలా షాకింగ్‌గా వింటూ ఉంటారు. ఆ శక్తులిప్పుడు మన మధ్యనే ఉన్నాయి అని యాదమ్మ చెప్తూ ఉంటే, రమ్య, ధాత్రి ఒకరిని ఒకరు చాలా షాకింగ్‌గా చూసుకుంటూ ఉంటారు. అంటే మనం లోపలికి ఎంట్రీ ఇచ్చేసామని ఈ యాదమ్మ కనిపెట్టేసి ఇప్పుడు ఇలా మాట్లాడుతోంది. ఇప్పుడు ఎలా తప్పించుకోవాలి అని ధాత్రి అనుకుంటూ షాకింగ్‌గా వింటూ ఉంటుంది. "నన్ను మీకు సేవ చేయకుండా, సాయం చేయకుండా అడ్డుకునే ఆ దుష్ట శక్తుల్ని మనం ఏం చేయాలి" అని మాతాజీ అడుగుతూ ఉంటే, "శిక్ష వెయ్యాలి. వాళ్ళని వదిలిపెట్టకూడదు. శిక్ష వెయ్యాలి" అని ఆడవాళ్ళందరూ అరుస్తూ ఉంటారు. "అయితే ఆ దుష్ట శక్తుల్ని నేను మీకు చూపిస్తాను. మీరే వాళ్ళకి శిక్ష వెయ్యాలి. ఆ దుష్ట శక్తులు మరి ఎవరో కాదు, ఇదిగో వీళ్ళిద్దరే" అని ధాత్రి, రమ్యని మాతాజీ చూపిస్తూ ఉంటుంది. దాంతో ధాత్రి, రమ్య మరింత టెన్షన్ పడుతూ చూస్తూ ఉంటారు. ఇక ఆడవాళ్ళందరూ కూడా చాలా కోపంతో రగిలిపోతూ ధాత్రి, రమ్య వైపు చూస్తూ, "ఖచ్చితంగా వీళ్ళకి శిక్ష వేయాల్సిందే. వేస్తాము, వేస్తాము" అని అరుస్తూ ఉంటారు. మరి ఈ సిట్యుయేషన్ నుంచి ధాత్రి, రమ్య ఎలా బయటపడతారు? యాదమ్మని ఎలా ఈరోజే అరెస్ట్ చేసి పట్టుకు వెళ్తారు అన్నది రానున్న ఎపిసోడ్‌లో తెలుసుకుందాం.